గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జీవితంలో ప్రశాంతంగా సంతోషంగా బతకాలంటే మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎంత బాగా ప్రశాంతంగా బతుకుతాం. ఎవరైనా సరే మేము చెప్పినట్టేనండి. మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం వేసుకున్న డ్రెస్సింగ్స్ కావచ్చు, మనం ఏదైనా సరే మనకి ఇంట్లో వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ మేము చెప్పినట్టు చేయండి, మేము చెప్పినట్టు చేయండి. దేవుడి పూజ విషయంలో కూడా ఆ గుడికి పోండి, ఈ గుడికి పోండి అని మనల్ని కంట్రోల్ చేసే మాటలు వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళతో ఎంత దూరంగా పెడితే అంత మంచిది. అదొకటి. ఎవరి నుంచి కూడా ఎప్పుడు ఏ సహాయాన్ని ఆశించద్దండి. అది ఏ నాటికైనా వాళ్ళు చేసిన చిన్న సహాయమైనా ఎప్పటికైనా జీవితంలో మచ్చగా మిగిలిపోయింది. మనం పేదరికంలో ఉన్నా పర్లేదు, ఒక పూట పస్తున్నా పర్లేదు కానీ మన కష్టంతోనే మనం బతికేదానికి ప్రయత్నం చేద్దాం. అదే ఎప్పుడైనా మచ్చే. ఈరోజు మంచిగా ఉన్నప్పుడు అది చిన్న సహాయం అని మనం తీసుకుంటాం కానీ రేపు వాళ్ళకి మనకు కుదరనప్పుడు అది మనకి చాలా బ్యాడ్ ప్రచారం చేస్తారు మన మీద. అట్లాంటి స్నేహాలు ఏమైనా ఉంటే తొందరగా కట్ చేసుకోండి. స్నేహితుల కన్నా కూడా పరిచయస్తులను పెంచుకుంటే మంచిది నాకు తెలిసి. స్నేహం అనేది ఎక్కువ రోజులు నిలబడదు ఈ రోజుల్లో. స్నేహం అంటే ఒకరు ఇద్దరే స్నేహితులుగా ఉండాలి కానీ ఎక్కువ మంది ఉండకూడదు. పరిచయస్తులుగా ఉంటే ఇబ్బంది లేదు. ఏదైనా మీరు మేమన్నట్టుగా మనం అనే దాకా అంత క్లోజ్నెస్ ఎవరికి ఇవ్వకండి. అలా ఇచ్చినట్టయితే మనం చాలా ఇబ్బంది పడతాం. బంధువుల్లో కావచ్చు, సమాజంలో ఎవరితోటైనా సరే ఎక్కువ క్లోజ్ కావద్దు. మీరు మేమన్నట్టుంటే ఇబ్బంది లేదు. మనం అన్నామంటే మటుకు మునిగిపోతామండి. ఇది నా అనుభవంతో చెబుతున్నా. ఎవరి నుంచి మటుకు ఏది ఆశించద్దు. ఈరోజు మనం పరిస్థితులు బాగలేక ఒకవేళ ఎవరినైనా ₹10 సాయం చేస్తే అది జీవితంలో రేపు మనం వెతికిన తర్వాత చాలా పెద్ద మచ్చ అయింది. మనం అడగకపోయినా కొంతమంది గిఫ్ట్‌ల రూపంలో ఇస్తా ఉంటారు. వాళ్ళకి కూడా మొహమాటం లేకుండా చెప్పేసేయండి. అలా చెప్పకపోవడం వల్ల నేను ఒక నింద పడ్డా. వాళ్ళే ప్రెజర్ చేసి ఒక గిఫ్ట్ కింద తీసుకొని గోల చేశారు. అయినా నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి కొట్టేసా. కొట్టినా గానీ మచ్చ అనేది ఉంది చూసావా అది పడిద్ది. అది మనం అడగల. వాళ్ళే ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేశారు. అందువల్ల అట్ట ప్రెజర్ చేసినా అట్టటి వాళ్ళని ఆ రోజే కట్ చేసేయండి. కట్ చేస్తే ఈరోజు మనం బాధపడే పరిస్థితి రాదు. ఆ మొదట్లోనే కట్ చేస్తే మనకి ఈరోజు ఈ నిందలొచ్చేది కాదు. ఇంత మనస్తాపానికి గురవ్వాల్సిన పని ఉండదు. ఏదైనా ఎవరైనా మేమిచ్చే గిఫ్ట్ ఎందుకు తీసుకోకపోతే మీతో మాట్లాడడం పలకమంటే మటుకు పలకపోయారు. ఆ రోజే కట్ చేసేయండి. తర్వాత ఎట్టైనా వాళ్ళ వల్ల మనకు నింద ఆ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే మనల్ని గందరగోళం పట్టిస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినాలంటారు. ఆహారపు అలవాట్లు కావచ్చు, వ్రతాలు, పూజలు ఏయైనా సరే మేము చెప్పినట్టు మీరు వినమని మిమ్మల్ని ప్రెజర్ చేస్తానంటే మీ స్వతంత్రానికి భంగం కలిగిస్తున్నాడు వాళ్ళ స్నేహితులు కాదు. వాళ్ళని వీలైనంత తొందరగా దూరం పెట్టండి. మీరు మనశ్శాంతిగా బతుకుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పేది ఇదే. సుబ్రహ్మణ్యం.